సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ దక్కింది. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. హైకోర్టులో పిటిషన్లు పెండింగ్ లో ఉండగా సుప్రీంకు ఎందుకు వచ్చారని పిటిషనర్లను ప్రశ్నించింది న్యాయస్థానం. తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరణతో సుప్రీంకు వచ్చామని పిటిషనర్ సమాధానానికి అక్కడ స్టే ఇస్తే ఇక్కడకు వస్తారా అంటూ ప్రశ్నించింది ధర్మాసనం. హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా విచారణ చేయలేమని ఈ పిటిషన్ను తిరస్కరించింది. ఈ అంశాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషన్ను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం కొట్టివేసింది. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జీవో నెంబర్ 9ని విడుదల చేసింది. అయితే ఈ ఆదేశాలను జీవోను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వంగ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్వీకరించింది. సోమవారం ఈ పిటిషన్పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారించింది. 50% మించి రిజర్వేషన్లను అమలు చేస్తున్నారని పిటిషనర్ వంగ గోపాల్ రెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. ఈ అంశంపై ఇరువాదనలు విన్న సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం గోపాల్ రెడ్డి పిటిషన్ను తిరస్కరించింది. తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. సుప్రీం విచారణ వేళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నారు. సుప్రీంలో విచారణ సమయంలో స్వయంగా కోర్టుకు మంత్రులు హాజరయ్యారు. ఇప్పటికే జీవో 9ని వ్యతిరేకిస్తూ హైకోర్టులోనూ పిటిషన్ దాఖలు కాగా దానిపై ఈ నెల 8న విచారణ జరగనుంది. రిజర్వేషన్లు 50% మించకూడదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకంగా ఇచ్చిన ఈ జీవో చట్టవిరుద్ధమంటూ పిటిషన్దారు పేర్కొన్న నేపథ్యంలో సుప్రీం విచారణ పైన ఉత్కంఠ పెరిగింది. కాగా ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ పిటిషన్ తిరస్కరణ, ఈ నెల 8న హైకోర్టులో విచారణ తర్వాత ఈ జీవో పైన తెలంగాణ హైకోర్టు నిర్ణయం కీలకం కానుంది. ఆ తర్వాతనే రిజర్వేషన్లు, ఎన్నికలపైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.